ఈ పాలు తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న ఇళ్ళకి పోయడం ఖాతా. రెండవది మిగిలిన పాలను తీసుకెళ్ళి ఆ పాల కేంద్రంలో పోయడం. నెల లంసమ్ అమౌంట్. ఈ అమౌంట్లోనే వాళ్ళకి జీతాలు ఇచ్చేదే మహిళ. పొలం డబ్బులు మగాడికి పెట్టుబడి ఇచ్చేది మహిళ కదా పాత రోజుల్లో. ఇవాళ ఆ మహిళ అవన్నీ పక్కన పెట్టేసింది. బంగారం కొనుక్కుంటే 4 రోజులు పోతే బంగారంలో మీకు ఏం ఇన్కమ్ వస్తుంది? రేటు పెరిగితే ఇన్కమ్. ఇప్పుడు మొన్న ఎన్ని లక్షల కోట్లు నాశనం అయిపోయాం మనం. 17 లక్షలు అని చెప్పేసి 100 గ్రాములు కొన్నారు. 16.5 17 లక్షలు కొన్నారు. ఇంకా పెరిగిపోతుంది, 20 లక్షలకి వెళ్ళొద్దు అన్నారు. కొన్నటువంటి వాళ్ళందరూ తర్వాత 14కి వస్తే 15కి వస్తే ఎంత పోయింది? ఎక్కడ 17, ఎక్కడ 2 లక్షలు పోయినట్టే కదా. వెండి ఏకంగా 4 లక్షలు అని చెప్పి 3,70,000కి వెళ్తే 4 లక్షలు పెట్టి కూడా కొన్నారు. అంటే 7-10 కూడా వెళ్తుందని ప్రచారం జరిగింది. మరి దానికి అప్పుడే మనం చెప్పాం పెద్ద మాఫియా ప్రచారం నడుస్తుందని. కొన్నారు. ఇప్పుడు అదేంటి? నిరర్ధక ఆస్తి. ఇప్పుడు బ్యాంకులో వేస్తే కనీసం వడ్డీ వస్తుంది ఇట్లలో. దానికి తోడు అవి కొనడానికి మనం పెట్టే డబ్బులు విదేశీ మారక ద్రవ్యం. అదే చెప్తోంది ఆయన. దాంతోపాటు అవసరం ఉన్నా లేకపోయినా బళ్ళేసుకు తిరగడమా, అవసరం ఉన్నా లేకపోయినా టూర్లు తిరిగేయడమా చేస్తుంది. తిరగండి అయ్యా మీరు పబ్లిక్